సార్ యువతకి ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి మార్కెట్ లో. అవును. సో రియల్ ఎస్టేట్ ని కెరియర్ గా ఎంచుకుందామని చాలా మంది అనుకుంటున్నారు. ఓకే. కానీ ఎక్కడో చిన్న డౌట్ ఉంది. అంటే ఆ. అది మనం కెరియర్ గా చూస్ చేసుకోవచ్చా, చూస్ చేసుకుంటే సక్సెస్ అవుతానా, 6 months కి ₹1,00,00,000 సంవత్సరానికి 2 కోట్లు సంపాదించని చెప్తారు. అవును. బట్ ప్రాక్టికల్ గా మనం రియల్ ఎస్టేట్ లోకి వస్తే ఇవన్నీ ఊహాగానాలే తప్ప నిజం కాదని అపోహతోటి ఆగిపోతున్నారు. సో దీనిపైన మీ సలహా ఏంటి సార్? సురేందర్, అన్ని వృత్తుల్లో బాబ్కా వృత్తి రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఏజెన్సీ, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది? ఇన్వెస్టర్స్ కంటే ఎక్కువగా ఆ ప్లాట్ వెంచర్ అమ్మే ప్రొపరేటర్ కంటే ఎక్కువగా ఇందులో ఏజెన్సీ తీసుకున్న వాళ్ళు అదృష్టవంతులు, తెలివి కలవాళ్ళు. రియల్ ఎస్టేట్లో ఫెయిల్ అయ్యేది ఎవరు తెలుసా? లేజీ పీపుల్, బద్ధకస్తులు, దరిద్రులు. వాళ్ళు పని చేయరు. పని చేయకుండా నాకు రాలేదంటే ఇక్కడి నుంచి వస్తుంది. సారీ టు యూజ్ దిస్ వర్డ్, ఇంత రఫ్ వర్డ్ వాడని ఎందుకోసం అంటే అలాంటి వాళ్ళకి అలాగే పడదు కాబట్టి. ఎవరన్నా సాధించవచ్చు అండి, ఎవరన్నా సాధించవచ్చు. సాధించాలంటే ఏం చేయాలి? లేవ్వాలి, పని చేయాలి, వెళ్ళాలి, నోను వినాలి, నోను వినాలి, నోను వినాలి, నోను వినాలి. నోను విన్నప్పుడే కదా ఆన్ అవుతుంది. నోను విన్నప్పుడే కదా నెక్స్ట్ ఆపర్చునిటీ. నోను విన్నప్పుడే న్యూ ఆపర్చునిటీ. దానికోసము యువత, మీ భవిత ఖచ్చితంగా చెప్పగలను, రేపు ప్రపంచంలో నంబర్ 1 కాబోతుంది ఇండియా. అది చేయబోతుంది మీరే. కాబట్టి మంచి బిజినెస్ ఎంచుకోండి. రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొఫెషన్ వితౌట్ జీరో ఇన్వెస్ట్మెంట్. ₹1 పెట్టుబడి లేకుండా